మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రియమైన సహోదరి సహోదరులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, బాగున్నారా? మీరు మీ కుటుంబ సభ్యులు బాగున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దయచేసి నా కొరకు, పరిచర్య కొరకు ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయాలని మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయమందు దేవుడు మరొక్కసారి ఈ చక్కటి కార్యక్రమం ద్వారా మనలందరినీ కూడా సమావేశపరిచినందుకై మన ప్రభు అయిన యేసుక్రీస్తును స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ చేరి వచ్చిన మిమ్ములను, మీ కుటుంబ సభ్యులను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో ప్రాముఖ్యంగా దేవుని మాట అనే శీర్షికను మనము ప్రారంభించనయున్నాం. ప్రియులారా, దేవుని మాట అనే ఈ శీర్షికలో మనము దేవుని యొక్క మాటలు ధ్యానిస్తూ మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకునే విధంగా మనం ఈ కార్యక్రమం అంతట్లో కూడా ఆశీర్వదించబడబోతున్నాం. కనుక ఈ శీర్షికను ప్రారంభించుటకు అందరము కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఓ చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ శీర్షిక అంతటి కూడా మరి ధ్యానిస్తూ చక్కటి వాక్యముల ద్వారా మనం బలపరచబడదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవుని మాట అనే ఈ శీర్షికను మేము ప్రారంభిస్తూ ఉన్నాం. అవును ప్రవ్వా, మీ మాట మాకెంతో ప్రాముఖ్యమైనది, అది మాకు జీవాన్ని ఇస్తుంది ప్రవ్వా. అట్టి మాటల చేత మమ్మలను బలపరిచి ఈ చివరి దినాల్లో మీరు ఆకడ కొరకు సిద్ధపరచుకోమని, మా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచి స్థిరపరిచి మీరు మహిమ పొందుకొనమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియమైన వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని మాట అనే ఈ శీర్షిక మనం ప్రారంభించనయ్యుండగా పరిశుద్ధ గ్రంథములో నుండి 119వ కీర్తన 105వ వచనాన్ని మనము చదువుకుందాం. 119వ కీర్తన 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ భక్తుడు రాస్తున్నటువంటి ఈ మాట ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనం ఇక్కడ గమనించాలి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. ప్రియులారా, ఒక శ్రేష్టమైనటువంటి మాటని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇక్కడ ప్రభు ప్రేమను బట్టి ఆయన ప్రేరేపించగా నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. ప్రియులారా, దేవుని మాట చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మాట మన జీవితాలకు విలువనిస్తుంది. దేవుని మాట మన జీవితాలకు ఘనతనిచ్చి సంఘములో, సమాజములో ఘనమైనటువంటి వారినిగా నిలబెట్టుకుంటుంది. ప్రియులారా, దేవుని మాట జీవము కలిగినది. దేవుని మాట జీవ జలపు ఊట. దేవుని మాట విన్నట్లయితే మన ఆధ్యాత్మిక జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనము దీవించబడతాము, మనము ధన్యులమవుతాము. మన యాత్ర ముగింపబడినప్పుడు మనము పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాము. దేవుని రాజ్యంలో ప్రవేశించి దేవుణ్ణి మనము దర్శించి, దేవుణ్ణి చూసి ఆయనను మనము యుగయుగాలు ఆరాధించే గొప్ప భాగ్యాన్ని కూడా మనం పొందుకోగలుగుతాం. అట్టి దేవుని మాట ఈరోజు ఈ చివరి దినాల్లో చాలామంది నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు. మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఒక్కసారి పరీక్షించుకున్నట్లయితే, పరిశీలించుకున్నట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో చాలామంది దేవుని మాటకు విధేయత చూపించడం లేదు, దేవుని మాట పట్ల విశ్వాసం ఉంచటం లేదు. కనుకనే ఆధ్యాత్మిక జీవితంలో పడిపోవడం కానీ, పాపములో పడిపోవడం కానీ, బలహీనతలోనే ఉండటం కానీ, లేదా ఆ పాపములో నుంచి బయటికి వచ్చే విధంగా, ఆ బలహీనతల్ని జయించే విధంగా చాలామంది మరి ముందుకు రావటం లేదు, విశ్వాసంలో పడిపోతూ ఉన్నారు. ఇక్కడ భక్తుడు రాస్తున్నటువంటి ఈ మాట 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటున్నాడు. అవును ప్రియులారా, దేవుని మాట లేదా దేవుని వాక్యము మన పాదములకు దీపమై ఉండాలి, మన త్రోవలకు వెలుగై ఉండాలి. ఒక క్రైస్తవుడు వేసే ప్రతి అడుగు దేవుని వాక్యం ప్రకారంగా ఉండగలగాలి. ప్రతి అడుగులో, ఆయన నడిచే ప్రతి త్రోవలో దేవుని వాక్యము వెలుగై ఉండాలి. ఆ యొక్క వాక్యము మన పాదములకు దీపమై ఉండాలి. అంటే ఈ లోకంలో మనము జీవిస్తున్నాం, మన లోకయాత్ర ముగింపబడుతుంది. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు ప్రకటన గ్రంథంలో పలు సందర్భాల్లో. ఆయన చెబుతున్నాడు, నేను త్వరగా వస్తాను అని. ఆయన నమ్మదగిన వాడు, వాగ్దానము చేశాడు, ఆయన ఖచ్చితంగా రానయ్యున్నాడు. ప్రియులారా,
ఆయన వచ్చినప్పుడు మనమందరము కూడా ఆయన ఎదుట సిద్ధపరచబడినటువంటి వధువు సంఘముగా నిలబడాలి అంటే, అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా నిలవాలి అంటే, ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము, ఈ లోకయాత్రల్లో ఉన్నటువంటి మనము, మన పాదములకు ఆయన వాక్యము దీపమై ఉండాలి, మన త్రోవలకు ఆయన వాక్యము వెలుగై ఉండాలి. కానీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. మన అనుదిన జీవితంలో, మన దైనందిన జీవితంలో ఎంతమంది ఈ వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు, ఎంతమంది ఈ వాక్యానికి విలువ ఇస్తున్నారు, ఎంతమంది ఈ వాక్యానుసారంగా జీవితాలు కట్టుకుంటున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. ఈ రోజులో యవనస్తులు కానీ, స్త్రీలు, పురుషులు, చిన్నవారు, పెద్దవారు అక్కడక్కడ వాక్యానికి అవేధేయులుగా ఉండటం మనము చూస్తుంటాం. వాక్యానికి లోబడకపోవటం మనము చూస్తూ ఉంటాం. ఒక చెవితో వినటము, మరొక చెవితో విడిచిపెట్టడం. అలాగే ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టి వాక్యం పట్ల ఒక నిర్లక్ష్యమైనటువంటి స్వభావము కలిగి ఉండటము సర్వసాధారణమైపోయినట్లుగా మనము కొన్ని సందర్భాల్లో మన ఆధ్యాత్మిక జీవితాలను పరిశీలించినప్పుడు మనము చూడగలుగుతాం. సామెతల గ్రంథంలో చూసినట్లయితే, సామెతల గ్రంథంలో ఈ గ్రంథాన్ని రాసినటువంటి భక్తుడు ఎంత చక్కటి మాట. మొదటి అధ్యాయము 23వ వచనమును చదువుకుందాం. నా గద్దింపుని వీరు తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కృమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. చూసారా ప్రియులారా? ముందుగా 1వ అధ్యాయం నుండి నేను చదువుతున్నాను. 23వ వచనము, నా గద్దింపుని విని తిరుగుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశము మీకు తెలిపెదను. దేవుడు గద్దించినప్పుడు మనము ఆయన వైపు తిరగవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది ప్రియులారా. దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనతో అనుదినము మాట్లాడనై ఉన్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలు మనము శ్రద్ధగా విని మన జీవితాన్ని కట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఆయన మనల్ని గద్దిస్తాడు. ఆ గద్దింపునకు మనము తిరిగినట్లయితే ఆయన అంటున్నాడు కదా, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, అలాగే నా ఉపదేశాన్ని మీకు నేను తెలుపుతాను. చాలామంది లోకంలో ఒక నానుడి ఉంది, చెబుతుంటారు కదా, మాకు చెప్పేవారు లేక మేము ఇలా అయిపోయామండి అంటుంటారు. అవును ప్రియులారా, చాలామంది చెప్పేవారు లేకపోవటాన్ని బట్టి జీవితము చెల్లాచెదరైపోతుంది. జీవితంలో విలువలు లేకుండా జీవిస్తున్నటువంటి వారు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. ఈ లోకంలో సర్వసాధారణమైనటువంటి సామెత, మాకు చెప్పేవారు లేక మేము ఇలా అయిపోయాం, మమ్మల్ని ఎవరు హెచ్చరించలేదు, మమ్మల్ని ఎవరు గద్దించలేదు, బుద్ధి చెప్పలేదు, మంచి చెడుల మార్గంలో వైపు మమ్మల్ని నడిపించలేదు అని అక్కడక్కడ మనం వింటూ ఉంటాం. ప్రియులారా, మనము ధన్యులము, మనం అదృష్టవంతులము, మనము భాగ్యవంతులము. ఎందుకో తెలిసిన, దేవుడు అంటున్నాడు, నా గద్దింపునకు తిరగండి అంటున్నాడు. ఆయన గద్దించినప్పుడు ఆయన గద్దింపు వైపు మనము తిరిగినట్లయితే ఆయన ఆత్మ మన మీద కృమ్మరిస్తాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన ఉపదేశము మనకు తెలియపరుస్తాడు. 2వ అధ్యాయంలోనికి వెళ్ళిపోతే 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో మొదటి వచనాల నుంచి కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకొనిన ఎడల, ఇలాగ మనము కిందికి వెళ్ళిపోతే, యెహోవా యందు భయభక్తులు ఎట్టిదో నీవు గ్రహించదవు అని చెబుతాడు. అట్లాగా మొదటి నుంచి 4 వచనాల వరకు అంటే నా మాటలను అంగీకరించాలి అంటాడు, జ్ఞానమునకు చెవియొగ్గాలి అంటాడు, హృదయపూర్వకంగా అభ్యసించాలి అంటాడు, తెలివికై మొరపెట్టినట్లయితే, వివేచనకై మనవి చేసినట్లయితే, వెండిని వెతికినట్లుగా దానిని వెతికినట్లయితే, దాచబడిన ధనమును వెతికినట్లుగా దాన్ని వెతికినట్లయితే, చివర్లు అంటున్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా వెతకాలంటున్నాడు? దాచబడిన ధనమును వెతికినట్లుగా వెతకమంటున్నాడు, వెండిని వెతికినట్లుగా వెతకమంటున్నాడు, తెలివికై మొర్రపెట్టమంటున్నాడు, వివేచనకై మనవి చేయమంటున్నాడు, జ్ఞానమున కొరకై హృదయపూర్వకముగా వివేకము కొరకై అభ్యసించాలి అంటున్నాడు. ప్రియులారా, ఇవన్నీ మాటలు ఎక్కడ దొరుకుతాయి అంటే కేవలము మన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మాత్రమే అని సందర్భంగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలు నీ వద్ద నువ్వు దాచుకున్నట్లయితే ఈ రకంగా నువ్వు ఆశీర్వదించబడతావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు గ్రహించగలుగుతావు అని చెబుతూ ఉన్నాడు. దేవుని మాటలు చాలా ప్రాముఖ్యమైనవి.
కానీ దేవుని మాటల్ని మనము నిర్లక్ష్య పెట్టినట్లయితే, దేవుని మాటల్ని మనము వెదకకపోయినట్లయితే, దేవుని మాటల కొరకై మనము ఆశ కలిగి ఉండకపోయినట్లయితే మన జీవితాల్లో నష్టాన్ని మనము కొని తెచ్చుకుంటాం ప్రియులారా. అలాగే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, నా కుమారుడా, నా ఉపదేశము మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఎంత చక్కటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి. నా కుమారుడా, నా ఉపదేశము మరువకుము అంటున్నాడు, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొనుము అంటున్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలు మనము మర్చిపోవద్దు మన ఆధ్యాత్మిక జీవితంలో. ఈరోజు అనేక మంది సర్వసాధారణంగా దేవుని మాటలు మర్చిపోవటాన్ని మనము చూస్తుంటాం. ఒక చెవిన వింటున్నారు, మరొక చెవిన విడిచిపెడుతున్నారు. వాక్యానుసారంగా జీవించటం లేదు, కానీ లోక సంబంధంగా లోక ఆచారాల్లో కూరుకుపోయి లోకానుసారంగా జీవించేటటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు ప్రియులారా. ఈ 3వ అధ్యాయంలో కూడా అవి దీర్ఘాయుష్యును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయిస్తుంది అనే మాట ఈ 2వ వచనములో మనము గమనిస్తున్నాం. దేవుని మాట వింటే ఏమవుతుంది? నీకు దీర్ఘాయువు వస్తుంది. దేవుని మాట వింటే ఏమవుతుంది? నీ జీవితము సుఖంగా ఉంటుంది. అలాగనే నువ్వు సంవత్సరములన్నీ కూడా, అంటే ఈ లోకంలో నువ్వు బ్రతికే నీ సంవత్సరములన్నీ కూడా సుఖముతో ఉంటాయి, శాంతిని నువ్వు పొందుకుంటావు. ప్రియులారా, నువ్వు ప్రతిరోజు వేరే వాళ్ళతో మాట్లాడడం కంటే, ఇతరులతో మాట్లాడి నీ సమయాన్ని వృధా చేయడం కంటే, దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా చదివినట్లయితే, దేవుని మాటల్ని నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే నీకు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో చూడు. ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. హోప్ టీవీలో కూడా చక్కటి వాక్యాలు మనకు వినబడుతూ ఉన్నాయి. సర్వసాధారణంగా యూట్యూబ్లో కంటే టీవీ ఛానల్స్లో, హోప్ టీవీ ఛానల్స్లో చాలామంది మరి ఛానల్స్ పెట్టిన తర్వాత ఆ యొక్క వాక్యాలు అందుతూ ఉన్నప్పుడు, ఆ కార్యక్రమాలు ప్రసారం అవుతున్నప్పుడు చాలామంది శ్రద్ధగా ఆ ఎపిసోడ్ అయిపోయేంత వరకు చూస్తూ ఉంటారు ప్రియులారా. కానీ యూట్యూబ్లో, అంటే మన సెల్ ఫోన్లో ఉన్నటువంటి యూట్యూబ్లో మాత్రము మనము స్క్రోల్ చేస్తూ ఉన్నాం. ఆ వాక్యాన్ని మనం పూర్తిగా వినడం లేదు. కొద్దిసేపు ఈ మాటలు వింటున్నాం, కొద్దిసేపు ఇంకొక మాట వింటున్నాం, ఏవైనా మధ్యలో యాడ్స్ వస్తే అవి చూస్తున్నాం. ఇలాగ మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏది సరిగ్గా చూడట్లేదు, దేంట్లో కూడా మనము స్థిరపరచబడట్లేదు. మరి ముఖ్యంగా పాపపు ప్రేరేపితమైనటువంటి ఆ యొక్క చూపు వైపుగా మన కనుదృష్టి వెళ్ళిపోయి, ఆ దృష్టి అక్కడికి వెళ్ళిపోయి అందులోనే మనము కొన్నిసార్లు నిమగ్నమైపోతున్నాం. దేవుని మాట వినడానికి ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు. భక్తుడు ఈ యొక్క మాటలు చెప్తున్నాడు కదా. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ భక్తుడు ఒక చక్కటి మాట రాస్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడింది ప్రియులారా. యెహోవా ధర్మశాస్త్రమునందు, దేవుని మాటల యందు భయభక్తులు కలిగి ఆ మాట ప్రకారంగా నడుచుకునేవారు, ఆ మాటను ధ్యానించేవారు, ఆ మాటను శ్రద్ధగా వినేవారు ఏంటంట? ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడింది ప్రియులారా. కానీ ఈ రోజుల్లో చాలామంది దేవుని మాటకు విధేయత చూపించడం లేదు, దేవుని మాట పట్ల శ్రద్ధ కలిగి ఉండటం లేదు. దేవుని మాట అంటే చాలామందికి ఈరోజు విసుగొచ్చేస్తుంది. ఇదిగో ముసలమ్మ ముచ్చట్ల వైపుగా మన ఆలోచనలు తిరుగుతున్నాయి. మనుషులు ఉండే చోటుల్లో లోక సంబంధంగా మాట్లాడడానికి మనం కూర్చుంటున్నాం, కానీ దైవికమైనటువంటి ఆలోచనలతో, దైవికమైనటువంటి తలంపులు కలిగి, దైవికమైన మాటలు వినడానికి చాలామంది నిరాశ కలిగి ఉన్నారు, నిస్పృహలో ఉండిపోయారు. ఆ మాటలు వినే విషయంలో బలహీనులుగా ఉంటున్నారు ప్రియులారా. అందుకని మనం గమనించాలి, దేవుని వాక్యం చెప్తుంది యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడని. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 4వ వచనంలో రాయబడింది. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో ఇక్కడ ఒక రాజుగారి గురించి మనము ధ్యానించనై ఉన్నాం. ఈ రాజుగారు ఎంత చక్కటి మాట మరి మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు ఆయనకు కనిపించినప్పుడు దేవుడు అడిగాడు, నీకేం కావాలో కోరుకో అని అన్నప్పుడు 5వ వచనము, గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుటకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. అవును ప్రియులారా, చిన్న వయసులో సొలొమోను గారును దేవుడు రాజుగా ఎన్నిక చేశాడు, ఇశ్రాయేలీల మీద రాజుగా నిలబెట్టాడు. ఆ సమయంలో
గిబియోనులో యెహోవా స్వప్నమందు ఆ రాజుగారితో మాట్లాడినప్పుడు ఆ రాజుగారికి అడిగాడు, నీకేం కావాలో కోరుకో, ఇశ్రాయేలీయులకు నేను నిన్ను రాజుగా చేశాను, నేను ఏమిస్తే నీకు బాగుంటుంది, ఏమి ఇవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు అని అడిగితే సొలొమోను గారు ఏమడిగారో చూద్దాం. ఒకసారి 7వ వచనము చదువుకుందాం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరిపించుటకు నాకు బుద్ధి చాలదు. ఎంత దీనత్వం ఉన్నది ఆయనలో, ఎంత తగ్గింపు ఉన్నది ఆయనలో, ఎంత వినయ విధేయత కలిగి ఉన్నాడు ఆయన. చూడండి, ఈరోజు మనకున్న జ్ఞానాన్ని బట్టి మనము గర్విస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, యవన కాలములో నీవు గర్వించటము సాధారణమే అని అనుకుంటున్నావేమో, అది పొరపాటు అవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, సంగమా ఆలోచించాలి. గర్వము మనకు తగదు. నాశనానికి ముందు గర్వము నడుస్తుందని వాక్యం చెప్పినప్పుడు ఆ గర్వాన్ని మనం పొందుకున్నట్లయితే ఇదిగో మనము త్వరలోనే నాశనం అయిపోతున్నాము. శరీర సంబంధంగా నువ్వు నాశనం కాకపోవచ్చేమో కానీ ఆధ్యాత్మికంగా నీ జీవితము నాశనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు సంఘంలో, సమాజంలో, సామాజికంగా, సాంఘికంగా నువ్వు నశించిపోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో శారీరకంగా కూడా నువ్వు నశించిపోతావేమో. గ్రహించాలి, గర్వం మనకు తగదు. నీ జ్ఞానాన్ని బట్టి గర్విస్తున్నావా? నీ యొక్క అధికారాన్ని బట్టి గర్విస్తున్నావా? నీకున్న సంపాదనను బట్టి గర్విస్తున్నావా? ఆస్తిపాస్తుల్ని బట్టి, కుటుంబ బలగాన్ని బట్టి గర్విస్తున్నావా? అది నీకు తగదు. సొలొమోను రాజుగా ఉన్నాడు. యవ్వన కాలంలో, చిన్న వయసులో దేవుడు ఆయన తండ్రి తర్వాత ఆ స్థానంలో కూర్చోబెట్టినప్పుడు దేవుడే స్వయంగా వచ్చి సొలొమోనుతో మాట్లాడి, నా కుమారుడా నీకేం కావాలో కోరుకో అంటే, జ్ఞాని అయిన సొలొమోను అని అంటున్నామే, ఆ జ్ఞాని అయిన సొలొమోను ఈరోజు మనం అలా పిలవడానికి కూడా గల కారణం ఏంటంటే, ఇదిగో ఈ గ్రంథంలో రాయబడినటువంటి ఈ మాటని 3వ అధ్యాయము 4వ వచనములో, మరి 4-5 వచనాల్లో దేవుడు సొలొమోను గారితో మాట్లాడుతూ ఉన్నాడు. 7వ వచనంలో సొలొమోను గారు అంటున్నాడు, ప్రభువా నేను చిన్నవాడను, ఈ ప్రజల్ని పరిపాలించటానికి, నీ చిత్తాన్ని జరిగించటానికి, నీ కార్యములు జరిగించటానికి నాకు బుద్ధి చాలదు. అయితే మనం చూద్దామా 9వ వచనంలో, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. ఏమడిగాడు ఆయన? ఈ ప్రజల్ని ఎలా పరిపాలించాలి, నీతి న్యాయములు ఎలా జరిగించాలి, నీ చిత్తాన్ని ఎలా జరిగించాలి, ఆ జ్ఞానాన్ని నాకు దయచేయు ప్రభువా అని దేవుణ్ణి సొలొమోను గారు అడిగినట్లుగా ఈ వచనాల్లో మనము చూస్తున్నాం. ప్రియులారా, కొలసి పత్రిక 3వ అధ్యాయము ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. కొలసి పత్రిక మనం ముందుగా 2వ అధ్యాయం చదువుదాం. ముందు 2వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నట్లయితే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఈ లోకంలో చాలా మంది అంటూ ఉంటారు కదా, బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది, జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందని. కానీ దేవుని వాక్యం చెబుతుంది, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. అది గ్రహించినటువంటి సొలొమోను గారు, అది తెలిసినటువంటి సొలొమోను గారు, ఇదిగో నీ ప్రజల్ని న్యాయంగా పరిపాలించటానికి, నీ చిత్తాన్ని జరిగించటానికి, నీ కార్యములను జరిగించటానికి, నేను విశ్వాసంతో ఉండటానికి, భయభక్తులు కలిగి ఉండటానికి, నీ ప్రజలను న్యాయం వైపుగా నడిపించటానికి, నా తీర్పులు న్యాయమైనటువంటి తీర్పులుగా ఉండటానికి ప్రభువా నీ జ్ఞానాన్ని నాకు దయచేయము అని సొలొమోను గారు అడిగారు. అదే మాట కొలసి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీకు జ్ఞానము రావాలి అన్నా, బుద్ధి రావాలి అన్నా వాక్యం చెబుతా ఉంది, దేవుని మాటలను శ్రద్ధగా ఆలకించగలగాలి. దేవుని మాట అంటే భయము, దేవుని మాట అంటే విశ్వాసము, దేవుని మాట అంటే ఎంతో విధేయత నీలో ఉండాలి. ఆయన తన స్వరాన్ని విప్పినప్పుడు, ఆయన తన కంఠధ్వనిని వినిపించబోతున్నప్పుడు నీవు నీ యొక్క శరీరాన్ని, మనసును, ఆత్మను నువ్వు నీ యొక్క స్వాధీనంలో ఉంచుకొని ఎంతో భయభక్తులు కలిగి, శ్రద్ధ కలిగి నీ హృదయాన్ని ఆయన వైపు తెరిచినట్లయితే, ఆ మాటలు నువ్వు అంగీకరించి నీ హృదయంలో దాచిపెట్టుకున్నట్లయితే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ సంవత్సరములన్నీ కూడా సుఖజీవముతో ఉంటాయి. ఇది శ్రేష్టమైనటువంటి మాట. దేవుని మాట మనము శ్రద్ధగా వినాలి. అదే అధ్యాయము 2వ అధ్యాయము 8వ వచనమును ఒకసారి మనం చదువుకుందాం. ఆయనను అనుసరింపక
మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని వాడవేమైనా ఉండువేమో అని జాగ్రత్తగా ఉండుడి. చూసారా ప్రియులారా, ఈ లోకంలో మనుషుల యొక్క పారంపర్యాచారములు అనగా లోక సంబంధమైనటువంటి మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని వాడేవాడైనా ఉండునేమో అని. అంటే మనుషులు ఎవరైనా కానీ మిమ్మల్ని మోసకరమైనటువంటి మార్గంలోనికి వెళ్ళిపోతారేమో అని మీరు జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు వాక్యంలో. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీ కష్టం వచ్చిందా, నువ్వు అవసరతల్లో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నావా, పాపములో ఉన్నావా, బలహీనతల్లో ఉన్నావా, అయితే నీకు ఒకటే పరిష్కారం. దేవుని మాట నిన్ను జీవము వైపుగా నడిపిస్తుంది. దేవుని మాట నీకు సుఖజీవాన్ని ఇస్తుంది. దేవుని మాట నీకు దీర్ఘాయుష్ను కలుగ చేస్తుంది. ఆ మాట నీ జీవితానికి చాలా ప్రాముఖ్యమైంది. అందుకని ఇదిగో దేవుని వాక్యంలో కొలసి పత్రికల 2వ అధ్యాయంలో 3వ వచనం చదివాం కదా, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రతి దినము చదివే వారమై ఉండాలి. దేవుని మాటను ప్రతి దినము వినే వారమై ఉండాలి. దేవుని మాట పట్ల మనము శ్రద్ధ కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యము మనకు చాలా ప్రాముఖ్యమైంది. అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైంది. అది మనల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది, పరలోక రాజ్యం వైపుగా నడిపిస్తుంది. దేవుని మాట లేకపోతే నీ జీవితానికి విలువ లేదు, నీకు రక్షణ దొరకదు, నీకు నిత్య జీవము దొరకదు, నువ్వు పరలోక రాజ్యం వైపుగా వెళ్ళలేవు. అలాంటి శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని దినము మనము అనుభవించాలి. ఆ వాక్యాన్ని మనము చదవాలి, ఆ వాక్యం వినాలి, వాక్యంలో బలపడాలి. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయనట్లుగా మనమందరం కూడా మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకునే విధంగా మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రతి దినము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుదాం. ఎందుకంటే ఆ వాక్యాన్ని చదవటాన్ని బట్టి ఇదిగో మరి సామెతల గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, నీకు తెలివి వస్తుంది, నీకు బుద్ధి కలుగుతుంది అని చెప్పాడు అక్కడ ఆయన. అలాగనే పాపంలో నుంచి నువ్వు విడిపించబడతావు, రక్షణ మార్గం వైపుగా నువ్వు నడిపించబడతావు, నీకు భయభక్తులు ఎలాంటిదో తెలుస్తుంది అని చెబుతున్నటువంటి ఈ మాట పట్ల మనం శ్రద్ధగా ఉందాం. దేవుని వాక్యాన్ని వినడానికి మనం ఆశ కలిగి ఉందాం. ఆ వాక్యము మనలందరినీ బ్రతికిస్తుంది. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరమ తండ్రి, మీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవుని మాట అనే శీర్షికను మేము ధ్యానిస్తూ ఉండగా మీ మాట పట్ల శ్రద్ధ కలిగి, మీ మాటకు విధేయత కలిగి, ప్రతిదినము మీ మాటకు లోబడి జీవించుకున్నట్లుగా మీ ఆత్మశక్తిని మా అందరికీ కృమ్మరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.